హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ అఖిల్లా. నా ఉద్దేశంలో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ ఇష్యూ గురించి కొంచెం మాట్లాడదాం. బేసిక్గా తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. పుష్ప 2 రిలీజ్ ముందు రోజున ప్రీమియర్స్ పడినాయి హైదరాబాద్లో. సో దాని కారణంగా సంధ్యా థియేటర్లో ప్రీమియర్స్కి అల్లు అర్జున్ గారు అనేది అటెండ్ అవ్వడం జరిగింది. సో ఆ అటెండ్ అవ్వడం వల్ల అక్కడ కొంచెం జనాలు ఫ్లోటింగ్ ఎక్కువైపోయి తొక్కిసలాట అనేది జరిగింది. ఆ తొక్కిసలాటలో అన్ఫార్చునేట్లీ అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక ఆవిడ చనిపోయింది. సో దానికి సంబంధించి పుష్ప మూవీ రిలీజ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా దాని మీద కేసెస్ నడుస్తున్నాయి. సో గత 2 రోజుల క్రితం థియేటర్ ఒక ఓనర్స్ని వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు. సో వాళ్ళ మీద కూడా కేసులు జరిగినాయి. అండ్ టుడే ఈరోజు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకనంటే ఆబ్వియస్లీ ఒక హీరోకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వచ్చు. ఆయన కూడా ఆ ఫ్యామిలీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ తీసుకుని నేను వాళ్ళని చదివిస్తాను, ఇదేంటిది ఆ ఫ్యామిలీ యొక్క బాధ్యత నాది అని చెప్పి ఆన్ ఏ స్టేజ్ మీద అనుకుంటా, స్టేజ్ మీదే ఆయన మాట ఇవ్వడం జరిగింది. అండ్ వీడియో నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎస్, ఆయన ఆ టైంలో ఇల్లు ఉండకపోవచ్చేమో, బట్ ఫ్యాన్స్తో ఎంజాయ్ చేద్దాము అని చెప్పి వెళ్ళడం అనేది జరిగింది. బట్ ఏ హీరో కూడా ఇప్పటిదాకా రిలీజ్ రోజున బెనిఫిట్ షోస్ పడుతున్నప్పుడు వెళ్ళి చూడడం అనేది ఇదేం కొత్త ఏం కాదు, ప్రతిసారి జరుగుతుంది. బట్ ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఏమైంది అని అంటే, ఇది అన్ఫార్చునేట్లీ అందరూ తొక్కిసలాట్లో వల్ల ఇట్స్ చాలా అన్ఫార్చునేటే. ఆవిడ చనిపోయింది, ఓకే, దానికి మనం ఏం చేయలేము. బట్ అల్లు అర్జున్ గారిని ఈరోజు అరెస్ట్ చేసేటప్పుడు కూడా ఏకంగా బెడ్రూమ్ వరకు వెళ్ళి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి టైం కూడా ఇవ్వాలనంత అవసరం లేదు. బట్ ఎందుకో గవర్నమెంట్ కావాలని చెప్పి ఈ ఇష్యూ మీద ట్రిగ్గర్ చేసి అల్లు అర్జున్ గారిని నెగిటివ్ చేద్దామనే పోర్ట్రేతో చేస్తుందేమో అని పర్సనల్గా నాకు అనిపించింది. ఎందుకనంటే ఆ ఇష్యూ మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి అరెస్ట్ చేయొచ్చు, తప్పులేదు. బట్ మరీ టైం ఇవ్వకుండా ఏదో నేరస్తుడే, వాడే ఏదో కావాలని చేశాడు, ఆయనే మొత్తం అంతా జనాలు క్రియేట్ అవ్వడానికి చేసినట్టు ఇదేం కొత్త కాదు. ఎవ్రీ హీరో వెళ్తారు అలా మెయిన్ థియేటర్స్ కానీ, మహేష్ బాబు గారు సుదర్శన్కి కానీ అలా వెళ్తారు. వెళ్ళినప్పుడు తొక్కిసలాటలు జరుగుతాయి. బట్ తొక్కిసలాటలో ఆ సిచ్యువేషన్ అనేది వెరీ అన్ఫార్చునేట్. నేను కూడా దానికి నేనేం అనలేను. బట్ అరెస్ట్ చేసే విధానం డిఫరెంట్ ఉంటుంది. బట్ ఎంత పర్టికులర్గా టైం కూడా ఇవ్వకుండా మనిషిని తీసుకెళ్ళిపోయి వెంటనే జైల్లో పెట్టేసి అంత అవసరం లేదు. ఓకే, ఇష్యూ అయితే జరిగింది. సో దానికి సంబంధించి మ్యాటర్ నడుస్తోంది కాబట్టి అల్లు అర్జున్ గారు సేఫ్గా మళ్ళీ వెనక్కి వచ్చేయాలని కోరుకుంటూ, అలాగే ఇష్యూ కూడా తొందరగా సాల్వ్ అవ్వాలని కోరుకుంటూ, అండ్ సినిమా ఇండస్ట్రీతో పాటు జనాలందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, అండ్ ముఖ్యంగా జనాలు మీరు చేసే చిన్న తప్పులు ఏంటంటే, ఒక సినిమా హీరో అంటే ఇష్టం ఉండి సినిమాకి వెళ్ళి సినిమాలో ఎంజాయ్ చేయాల్సింది పోయి ఆ హీరో వచ్చాడని చెప్పి తొక్కేసుకుని ఒక మనిషి ప్రాణం పోయింది. ఇప్పుడు దానివల్ల ఎవరికి నష్టం అంటే, తొక్కేసుకున్న మీకు నష్టం లేదు, కేవలం పోయిన ఆ కుటుంబానికి, తర్వాత మీ మధ్యలో సినిమా చూసి ఆనందపడదామని వచ్చిన అల్లు అర్జున్ గారి కుటుంబానికి తప్పితే, థియేటర్ ఓనర్స్కి తప్పితే, ఆ బెనిఫిట్ షో పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి నష్టాలు తప్పితే మీ ఎవరికి నష్టాలు లేదు. తొక్కుకున్నారు, కొట్టుకున్నారు, మీరు సినిమా చూశారు, వెళ్ళిపోయారు. పోయినోడు, వచ్చినోడు, ఆడించినోడు, వీళ్ళ ముగ్గురిది చాలా తప్పు అయిపోయింది. ఓకే, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల్లా. బాయ్.